మనం భువనేశ్వర్ నుంచి పూరికి వచ్చాము. ఇక్కడి నుంచి బస్ స్టాండ్లో దిగాము. గుడచ్చ మందిరం నుంచి ఇప్పుడు తండ్రి దగ్గరికి ఆటోకి 20 రూపాయలు ఛార్జ్ చేశారు. చాలా బాగుంది, ప్రశాంతంగా ఉన్నది. రోడ్డు అంతా కూడా 200 అడుగులు రోడ్డు వెడల్పు కదా, ఆ వెడల్పు హ్యాపీగా ఉంది. ఆటో ప్రశాంతంగా వెళ్తుంది. అక్కడ చాలామంది కూడా భక్తులు కూడా రద్దీగా లేదు. టెంపుల్ కూడా చాలా ఖాళీ ఉన్నది, ఫ్రీగా అయిపోయింది దర్శనం కూడా. అదే ఓకే, నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. శ్రీను టాక్స్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చాను. ఆ తండ్రి ఎంత ప్రశాంతంగా ఉన్నదో, ఆ వాతావరణ ఇది అంతా కూడా. నేను 2 సార్లు కూడా బుక్ చేసిన, నాకు వేరే కారణం వల్ల టైమింగ్ సెట్ అవ్వలేదు. నాకు ఈ తండ్రికి ఇప్పటికీ నాకు దర్శనం అవుతుంది. ఓకే, అందరూ కూడా బాగుండాలని నేను ఎప్పుడు కూడా కోరుకునే ప్రార్థిస్తున్నాను తండ్రిని ఎప్పుడు కూడా. ఓకే, థ్యాంక్ యూ. మనకి టెంపుల్ పక్కనే మనకి ఈ చెప్పులు స్టాండు, బ్యాగులు పెట్టుకోవడానికి అన్ని సెల్ ఫోన్లు పెట్టుకోవడానికి అన్నీ కూడా ఫ్రీగా స్టాండ్లు ఉన్నాయి. మన ఎక్కడ బయటకి వెళ్ళవసరం లేదు. నాకు బయట పెట్టుకోవాలంటే మీకు అన్నిటికి కలిపి 30 రూపాయలు అవుతుంది. ఓకే, ఫస్ట్ ఒక కౌంటర్లో ఉన్న బయట అవుట్ సైడ్ కూడా ఫ్రీ దాంట్లో పెట్టుకుంటే చాలా మంచిది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు బీచ్ చూడడానికి చాలా చాలా బాగుందండి. మనకి అంతా కూడా చాలా బాగుంది. మనకు తక్కువే ఉంది రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి. మనకి ఇప్పుడు అంటే నేను తారమ్మ టెంపుల్కి వెళ్ళాలా. అలాగే ఈ రిలాక్స్ చైర్స్ కూడా బాగా వేశారు. అక్కడ ఏమైనా మన తినొచ్చు, ఏమైనా సరే పీస్ఫుల్గా ఉంది. ఒంటి ఎక్కడానికి కూడా 100 రూపాయలు చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ.
భగవంతుడికి భక్తులకి మధ్య ఉన్నది పద్మశ్రీ అగరబత్తి వాడండి. అద్భుత సువాసన పొందండి. ఈ షడ్గత్తులు రకాలతో రూపొందించబడిన